వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో మరో భారీ అటాచ్మెంట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈసారి 749 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను తాత్కాలిక జప్తు చేసింది. అటాచ్ అయిన ఆస్తుల్లో హైదరాబాద్ లోటస్ పాండ్లోని జగన్ నివాసంతో పాటుగా బంజారాహిల్స్లోని సాక్షి టవర్స్ కూడా ఉన్నాయి. భారతీయ సిమెంట్స్ ఛార్జ్షీట్ ఆధారంగా దర్యాప్తు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వైఎస్ హయాంలో ఆ కంపెనీకి 152 కోట్ల రూపాయల విలువైన సున్నప్రాయి నిక్షేపాల్ని అక్రమంగా కేటాయించినట్లు నిర్ధారించింది. దాని ఆధారంగానే తాత్కాలిక జప్తు చేసింది. ఇప్పటి వరకు వివిధ దశల్లో 1200 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని అటాచ్ చేయగా ఈసారి భారీ మొత్తంలో 749 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. విలువే కాదు, కీలకమైన లోటస్ పాండ్ నివాసం, సాక్షి టవర్స్ తో పాటు బెంగళూరు బన్నేరుఘట్టలోని కమర్షియల్ కాంప్లెక్స్, మంత్రి ఎడ్ కామర్స్ కూడా ఉన్నాయి. లోటస్ పాండ్ లో జగన్ నివాసంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం కూడా ఉంది. భవనాలతో పాటు జగన్, ఆయన భార్య భారతి పేరుతో వివిధ కంపెనీల్లో ఉన్న షేర్లు కూడా ఈసారి అటాచ్ అయ్యాయి. మొదటి విడతలో 200 కోట్లు, రెండో విడతలో 43 కోట్లు, మూడో విడతలో 225 కోట్లు, నాలుగో విడతలో 750 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని తాత్కాలిక జప్తు చేసింది ఈడీ.